హాయ్ ఫ్రెండ్స్. ఎవరికైతే కూతురుందో వాళ్ళకి ఈ పథకం అయితే అమల్లోకైతే వస్తుందండి. మరి ఎవరెవరికి ఏ అర్హతలుంటే ఈ డబ్బులనేది ఆడపిల్లల కన్న వాళ్ళకి వస్తాయో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. మన ప్రధానమంత్రి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి ఇక ప్రతి ఒక్కరికైతే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి. అలాగే ఇక వీళ్ళకి సంవత్సరానికి 2,00,000 నుంచి 3,00,000 వరకైతే ఆదాయము అంతకంటే ఎక్కువగా అనేది ఉండకూడదండి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్క ఆడపిల్లకు రూ. 25,000 అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక కవల పిల్లలు ఇద్దరు ఉన్నా కానీ మీరు అందులో మళ్ళీ మూడవ కానుపుకు మీరు ఇంకొక ఆడపిల్లని కన్నా కానీ మీకు డబ్బులనేది వర్తిస్తాయి ఈ పథకం ద్వారా. అలాగే మీరు ఈ పథకానికైతే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవాలండి. అలాగే మీరు బ్యాంక్ అకౌంట్‌కు ఎంపీసీ లింక్ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ పథకం అయితే ఆడపిల్ల కూతురు కన్న వాళ్ళకి మాత్రమే రూ. 25,000 అయితే మీకు రావడం జరుగుతుంది. మన ప్రధానమంత్రి మోడీ అయితే మనకైతే ఈ పథకాన్ని అయితే ఇవ్వడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్.